పెళ్లిలో యూజ్ చేసే ఈ కుడకల గురించి అయితే అందరికీ తెలుసు అనుకుంటా. తాళి కట్టే ముందు ఆ పుస్తెనైతే ముందు ఈ కుడకల మధ్యలో పెట్టి అందరి దగ్గరికి అయితే తీసుకెళ్తారు. ఇంకా ఈ మధ్యలో వీటికి కూడా డెకరేషన్ అయితే చేస్తున్నారు కదా, ట్రెండింగ్ అనేసి. ఇంకా మేము కూడా మా తమ్ముడు పెళ్లిలో చేద్దామనేసి అనుకున్నాము. బయట ఎందుకు కస్టమైజ్ చేయించడం, ఇంట్లోనే చేద్దామనేసి అయితే అనుకున్నాము. ఇంకా యూట్యూబ్లో కొన్ని డిజైన్స్ అయితే సెర్చ్ చేసాము. అందులో ఒకటి నా కూతురుకు బాగా నచ్చింది. ఇంకా తనైతే చేసిస్తా అన్నది. ముందుగా సమానంగా ఉన్న 2 కుడకలను అయితే తీసుకొని నెయిల్ పెయింట్ వేసి ఎండలో అయితే పెట్టాము. అది మొత్తం ఆరిపోయేంత వరకు. ఇంకా అది ఆరిపోయిన తర్వాత స్టోన్ వర్క్ ఉన్న ఒక లేస్ ఒకటి, నెక్స్ట్ మిగతా స్టోన్స్, ఇంకా చిన్న స్టార్ లాంటి ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. అవి మా పాప ఈ స్కూల్ ప్రాజెక్ట్ అనమాట. మిగిలిపోతే ఆడుకుందామని తెచ్చుకుంది సమ్మర్ హాలిడేస్కి. ఇంకా ఇప్పుడైతే అవి బాగా యూజ్ అయ్యాయి. ఒక కుడక టోటల్గా నా కూతురే తయారు చేసింది. చాలా బాగా చేసింది నిజంగా. తను చేస్తుందంటే నేను నమ్మలేకపోయినా. ఇంకా ఇంకోటి అయితే మా మేనత్త చేసింది. ఇద్దరు కలిసి అయితే వాటి డెకరేషన్ అయితే సూపర్గా చేశారు. ఫస్ట్ టైం మేము ఇంట్లో ఇట్లా ట్రై చేయడము. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా ఉందనమాట.